వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఆర్ సెమిస్టర్ యొక్క ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వివిధ కాలేజెస్లో మీరు కనుక పీజీ చేస్తున్నట్లయితే మీ యొక్క ఎంఈఏకి సంబంధించి కానీ ఎంఎస్సికి సంబంధించి కానీ ఎంకామ్ సంబంధించి కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనేది ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ పే చేయడం కోసం మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో ఫస్ట్ మనకు స్టూడెంట్ యొక్క లాగిన్ డీటెయిల్స్ తోటి అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ అయినట్లయితే ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎన్రోల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మీకు ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ కాలేజ్ అథారిటీస్ ఇచ్చిన మీకు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకోవడం జరిగిందో పాస్వర్డ్ అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు లాగిన్ అయ్యే ప్రతిసారి క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క సెమ్ వైజ్ ఎగ్జామినేషన్ పే చేయడానికి మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ పే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ఈఎఫ్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పే చేయడం కోసం దీన్ని అయితే ప్రిపేర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ సంబంధించి ఈఎఫ్ అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు ప్రిపరేషన్ ఫర్ ఈఎఫ్ అయినా క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సబ్మిట్ ఈఎఫ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీ యొక్క ఫోటో అండ్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, కోర్స్ ఏంటి, జెండర్ ఏంటి, మీడియం ఏంటి, సో మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇవి ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా టోటల్గా మనకు సంబంధించి ప్రజెంట్ మనం ఏ సెమిస్టర్ అయితే రాస్తున్నామో ఆ సెమిస్టర్ యొక్క సబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. థియరీ సబ్జెక్ట్స్ అంటూ, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇవి బై డిఫాల్ట్గా మనకు ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు ప్రిపేర్ చేసి పెట్టలేదు అనుకోండి, మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇచ్చిన బాక్స్లలో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. టోటల్గా మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని అయితే టిక్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్కి బై డిఫాల్ట్గా అయితే మనకు ఫస్ట్ సెమ్ బేస్డ్ చేసుకొని ఫస్ట్ సెమ్లో ఏవైతే ఉంటాయో వాటికి కంటిన్యూస్ సబ్జెక్ట్స్ అనేవి మనకు సెకండ్ సెమ్లో కూడా ఇవి డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు డిఫాల్ట్గా తీసుకోకపోతే మీకు ఇచ్చిన బాక్స్లలో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీ కాలేజ్ అథారిటీస్ని తెలుసుకొని మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం మన యొక్క ఈఏఎఫ్ అనేది ప్రిపేర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. టోటల్గా వచ్చేసి 1300 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వాటిని అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే విత్ సర్చ్ తోటి మనకు సంబంధించిన జీఎస్టీ తోటి ఫుల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కంటే ముందు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఒకసారి టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పే అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు పే అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పే అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా, యూపీఐ ద్వారా కూడా పే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయడానికి అయితే ట్రై చేయండి. సో మన క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ పేమెంట్ అనేది చాలా వరకు ఫెయిల్డ్ అవుతాయి కానీ సక్సెస్ అయితే అవ్వవు ట్రాన్సాక్షన్ అనేది. అలాంటప్పుడు మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మాక్సిమం డెబిట్ కార్డ్కి, క్రెడిట్ కార్డ్కి ప్రిఫర్ ఇవ్వండి, లేదా నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే ఉపయోగిస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కోటకు, ఎస్బీఐకి సంబంధించి బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఒకవేళ అదర్ బ్యాంకింగ్ పే చేయాలనుకుంటే ఇక్కడ మీరు అదర్ బ్యాంకింగ్ సంబంధించి అయితే టెస్ట్ చేయాలి. మేము వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకుంటాం. సో ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏదైతే ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి మీకు టోటల్గా సర్వీస్ ఛార్జ్ ఎంత పడుతుంది అనేది చూపిస్తుంది. సో మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు టోటల్గా 1311 రూపీస్ అయితే పడుతుంది. సో ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం పే చేసే పేమెంట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు యూపీఐ చూస్ చేసుకుంటే యూపీఐ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానం బట్టి మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం అయితే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.
సో మీరు యూజ్ చేసే బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మనకి ఈ విధంగా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకున్నా కూడా ఈ విధంగా మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనేది చూపిస్తుంది. సో ఆ తర్వాత మీరు స్క్రోల్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ పే చేసినట్టుగా రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు పేమెంట్ హిస్టరీకి సంబంధించి అయితే ఉంటుంది. పేమెంట్ హిస్టరీ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ హిస్టరీ అయితే చూసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా పేమెంట్ స్టేటస్ వస్తే సక్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అని కూడా ఉంటుంది. సో ఫెయిల్ అని ఉన్నట్టయితే మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ సక్సెస్ అని ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీ యొక్క కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పే చేసిన రిసిప్ట్ డౌన్లోడ్ చేయడానికి వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి ఈఏఎఫ్ ఫ్రంట్ ఇయర్ అని అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డౌన్లో మనకి ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు దేనికైతే పే చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మీరు ఎంత అమౌంట్ పే చేశారు, దానికి సంబంధించి ఏ డేట్లో పే చేశారు, అమౌంట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కాలేజ్ రిలవెంట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.